హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యాస్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి పులిహోర విత్ చికెన్ కర్రీ గ్రేవీ లాలీపాప్స్. వావ్, సూపర్ కాంబినేషన్ గా చిన్న. అవును, మనం ఇంతకు ముందు పులిహోర విత్ చికెన్ కర్రీ చేసినాము, కాకపోతే గ్రేవీ లాలీపాప్స్ తో ఫస్ట్ టైం చేస్తున్నాం. క్రేజీ ఉండబోతుంది ఛాలెంజ్. లాస్ట్ వీడియోలో మా చెల్లి విన్నై నాకైతే గట్టి పనిష్మెంటే ఇచ్చింది. నేను కూడా ఈరోజు పెద్ద పనిష్మెంటే ప్లాన్ చేసిన. ఈ రోజు అయితే మా చెల్లినే ఓడిపిద్దాం. ఖచ్చితంగా మా చెల్లె ఓడిపోవాలి ఈరోజు. నేనే విన్నర్ అయితే చూడు. సరే చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంది లేట్ చేయడం, ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ నైతే ఎవరు ఫస్ట్ తిని డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ ఉండబోతుంది. గట్టి పనిష్మెంట్ ఉంది ఈ రోజు. అస్సలు మిస్ అవ్వద్దు. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. అయ్యే, నిమ్మకాయ మీద పడ్డదమ్మి. ఈరోజు మా చెల్లిని ఓడిపియాలి. ఓడిపిస్తా. నా కోసం గట్టి నిమ్మకాయ పెట్టింది నాది. నాకు సూపర్ ఉంది. పోదుగా. చికెన్ కర్రీ అయితే అద్దరిపోయింది. ఈరోజు వంటలు మా చెల్లి చేసింది. ఎవరు నమ్మరు కానీ నిజంగా ఎంత బాగుందంటే పులిహోర. కానీ నేనే చేసిన. అంత సీన్ లేదు. నమ్మకపోయినా పర్లేదు కానీ నేనే చేసిన. నిజం చెప్పు. నిజం చిట్టి. పండు ఓడిపోతున్నా. చికెన్ కర్రీ మాత్రం సూపర్ ఉంది. వేరే లెవెల్ అసలు. ఇవేనా మజాకా? లేదులే, ఎప్పుడైనా ఒకసారి. అది ప్రతి నేనే రోజు చేసేది. ఎవ్వరు నమ్మరు. అయిపోయింది పండు కూడా. ఇప్పుడు తినన్నా? మొత్తం మొత్తం నాగేసింది. ఇప్పుడు తినన్నా? నా బదులు ఒక తినేసే. నువ్వే నా రెండు తిను. ఇదేంటి? దాంట్లో ఏం బొక్కలు చిన్నవి. అదేనా? ఇది కూడా తిను. దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. అమ్మ నన్ను మోసం చేద్దామనే లాలిపాప్ తీసుకొని తింటున్నాను చూడండి. అది కాదు, అది ఏం లేదమ్మా. సుత్తి. వావ్, చిన్న ఎంత బాగుంది.
టమాటా సాస్ గట్టి ఉంది. మొత్తం తినాలి ఇంట్లో నన్ను ఎట్లా డన్. లేదు లేదు అమ్మా దొంగ అమ్మో ఎట్లా చేస్తుందో చూడండి గైస్. నోట్లో ఉందంట, నోట్లో లేనే లేదు. యాహూ ఇవాళ కూడా నేనే విన్నర్ అయిపోయా. రెండిటికే ఇలా క్రేజ్ ఉండబోతుంది పనిష్మెంట్ మాత్రం. చిట్టి ఓడిపోయినావా? ఫీల్ అవుతున్నావా? ఇందాక వాటర్ అడిగితే వాటర్ లేవన్నది చూడండి, వాటర్ తాగుతున్నది. నాకు కొన్ని ఇవ్వవా? మొత్తం తాగేసింది. చీ నీ అమ్మ నోట్లో లేకుంటే బాగుంటుండే. నేను విన్ అవుతుండే. ఏం కాదులే, 2 వీడియోలు కదా విన్ అయింది. 2 వీడియోలు డైలీ చెప్పేది డైలీ నేనే విన్నర్ అవుతా. చూద్దాం చూద్దాం. ఇవి చూడు ఇంకా నీ ముక్కలు అన్ని అట్లనే ఉన్నాయి. అబ్బా నువ్వు ఇంకా పల్లీలు ఉల్లిగడ్డలు అన్ని పల్లీలు తిన్నాను అనుకో, పల్లీలు తిన్నాను, నాకు ఆనియన్స్ కూడా తిన్నాను, అందుకే పక్కకు విన్నా. లేకపోతే వీడియో ఆన్ చేసినప్పుడు వాళ్ళకి చెప్పాల్సింది. ఇప్పుడు చెప్తున్నా కదా తిన్నాక. మోసం చేసినాను. అంత మోసం ఏం చెయ్యాలి, నువ్వే నేను మోసం చేసినావు నన్ను. నేనే మోసం చేసిన, నువ్వే విన్నాయి. నేనేమో మోసం చేసిన, ఏం చేయలే. గుర్తుకొస్తలేదు, గుర్తుకొచ్చినాక పనిష్మెంట్ చెప్తా. మా చెల్లి ఉల్లిగడ్డలు అండ్ ఇవి ఏంటి పల్లీలు అయితే ఎప్పుడు తినదు. ఇప్పుడే వీడియోలోనే కాదు అసలు ఎప్పుడు కూడా తినది. తనకి అసలు అవి పడవు. సో అందుకే తను అవి తీసి మొత్తం ఇట్లా కుప్పలాగా పెట్టేసింది. ఆ వీటిని పట్టుకుంటే తను ఓడిపోయినట్టే. సర్లే పోనీ గెలిచింది. ఫస్ట్ తినేసి ఫాస్ట్గా తిన్నది ఈరోజు ఎట్లనో. సో తను విన్ అయింది కాబట్టి నేనైతే పనిష్మెంట్ తీసుకోవాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ మాకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఏంటో పనిష్మెంట్? ఏంటి? గులాబ్ జామ్. గులాబ్ జామ్. ఓకే తినేస్తా ఈజీగా. ఉట్టి గులాబ్ జామ్ ఎట్లా ఇస్తా నేను? దాంట్లో పెరుగు వేసుకొని తినాలి. గులాబ్ జామ్ తోటి ఎవడైనా ఐస్ క్రీమ్ వేసుకొని తింటాడు కానీ పెరుగు వేసుకొని తింటారా పండు? ఇప్పుడు నువ్వు తిను కదా, అందుకే ఇస్తున్నా. ఇట్లా ఇస్తుంది చూడండి. చూపెట్టాలా? చూపెట్టు. టంటడాన్ గులాబ్ జామ్ పెరుగు ఇవి 2 దీంట్లో వేసి ఇచ్చేస్తా. అంత పెరుగులునా? నన్ను నేను 2 స్పూన్లు దాంట్లో వేస్తామో అనుకున్నా. లేదు లేదు, 2 దీంట్లో పడేదాం. రెడ్ అన్నారు దాన్ని. 2 వేసేస్తున్నా. తింటావు కదా? తింటా. తినకపోతే ఏం చేయాలి ఇంకా? ఎట్లుంటదో ఏమో. రసం అసలు పండదు ఏమనుకుంటున్నాను? గులాబ్ జామ్ పెరుగు అనుకుంటున్నా. ఇప్పుడు ఈ పెరుగు మొత్తం తినేయాలా? మొత్తం తినేయాలా? గులాబ్ జామ్ ఎంత అయిందో? ఎంత లేదు చుట్టూ, నీ కళ్ళకి అట్లా కనబడుతున్నట్టుంది అది. అంతే, దాంట్లో లెక్క లేదు నిజంగా. సరే ఏం చేస్తాం, తర్వాత నాకేమన్నా అయిందనుకో మొత్తం రెస్పాన్సిబిలిటీ. అసలు ఏం కాదు దాంతో, ఏం విషయం కలపలేను దాంట్లో. నేను చంపడానికి ప్లాన్ చేసిన. చల్ అట్లా ఎందుకు అనుకుంటావు చిట్టి? నువ్వు మా అక్క చిట్టి. అవునమ్మా అక్కనే, బుజ్జికొండ కదా. సరే తింటున్నా. తిను నాకు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు లేదు కానీ ఉప్పు లేదు ఏం లేదు దీంట్లో అంట. ఉప్పు వేసుకొని ఇచ్చిన అయిపోయింది. అలా ఎట్లా తీయ ఉంటుంది. తిను లస్సీలా అనుకుని తినేసి. ఎక్స్ప్రెస్ చూడాలి ఎట్లుందో. ఈ రసం కూడా దాంట్లో ఊసేసుకో చిట్టి, మంచిగా ఉంటుంది. పొట్టి అక్క అన్నో పండు ఇప్పుడే మళ్ళీ పొట్టి అంటే విందమ్మి. అక్క అన్నానా? ఎప్పుడన్నా గుర్తుకు లేదు. తిను, అవి ఏం లేదు. ఆల్రెడీ 2 తినేసినా కదా, ఇంకా కొంచెం ఉంది. సగంన్నర ఉంది ఇంకా. సగంన్నర? పెరుగు పుల్లగా ఉందమ్మే.
పుల్లలేదు మంచిగా తిను. నాకు అస్సలు పెరుగు నచ్చదు. బాగుంది చిట్టి. దించు ఒకసారి. అద్దు తిన్నాను. కంప్లీట్ అయిపోయింది. డన్ అయిపోయింది. ఎట్లుంది చెప్పు. అస్సలు గులాబ్ జామ్ తింటుంటే గులాబ్ జామ్ బాగుంది, ఉత్తి పెరిగితే అస్సలు బాగాలేదు, పుల్లగా వస్తుంది ఎందుకో. మరి నువ్వు తింటే పుల్లగా ఉండేనా? లేదు, నాకు ఫస్ట్ అసలు పెరిగే నచ్చదు, నేను అస్సలు తిన. అది ఎందుకు అసలు, అది ఎందుకో తెలుసా పెరుగు ఎందుకు నచ్చదు? ఒకప్పుడు నేను చాలా ఇష్టంతో తినేదాన్ని. అద్దు చిట్టి ఈ ఆమె గురించి కాబట్టి వద్దొద్దు అంటుంది. నేను చెప్తా ఇప్పుడు, ఖచ్చితంగా చెప్తా. అస్సలు వద్దు, చెప్తే నేను నుంచి లేచిపోతా. అది నేను ఎందుకు పెరుగు తినని తెలుసా? ఒక రోజు ఈ అమ్మ ఏం చేసిందంటే పెరుగన్నం కలుపుకున్నది, మొత్తం ఫుల్ నీళ్ళు పోసేసుకొని ఉప్పు వేసుకొని తింటుంది. ఇట్లా ఆమెకి కావాలనే చేసిన, ఇంకోసారి పెరుగు ముట్టుకొద్దని చెప్పేసి నీళ్లు ఉప్పు వేసుకొని ఇంకా అది ఏమంటారు పచ్చడి, ఆవకాయ పచ్చడి చేసింది. నాకు దా తిందు దా దా దాని ఒక ముద్ద పెట్టింది. ఇక అప్పటి నుంచి నాకు పెరుగు మిన్న విరక్తి వచ్చింది. ఆ రోజు నుంచి అసలు ఇప్పటివరకు పెరిగే తినట్లేను. కాకపోతే వీడియోస్లో కాబట్టి కర్డ్ రైస్ తిన్నా, ఎందుకంటే అది నేను చేసుకున్నా కాబట్టి. ఈమె ఇప్పుడు పెరుగు తిన్నా కానీ నేను అసలు అమ్మి దగ్గర ఉండను కూడా ఉండా, అంత ఇరిటేషన్ వస్తుంది ఆమె చూస్తే పెరుగు తింటప్పుడు. చిట్టి నాతో మాట్లాడకు చిట్టి. ఎందుకు? నీకు నాకు దోస్ కట్టి మళ్ళీ బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేసేసినాం కాబట్టి ఇప్పుడు మనం కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి బేబీ మహాలక్ష్మి. ఛాలెంజ్ సూపర్ సిస్టర్స్, ఇలాగే వీడియోస్ చేయాలని అనుకుంటున్నా సిస్టర్స్, మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది సిస్టర్స్, మీ వీడియోస్ సూపర్ ఉంటాయి, ఇంట్రెస్ట్ గా కూడా ఉంటాయి సిస్టర్స్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. సెకండ్ కామెంట్ వచ్చేసి కవిత కుమారి మల్లేష్. అక్క, మై నేమ్ ఇస్ సత్య శృతి. వన్ టైం హాయ్. హాయ్ సత్య శృతి. హాయ్ సత్య శృతి. థర్డ్ కామెంట్ వచ్చేసి విశ్వేశ్వరరావు. హాయ్ అక్క, నా పేరు సుప్రీత, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. మీ వీడియోస్ ని చూసాక మీ మీద రెస్పెక్ట్ పెరిగింది, ఎందుకంటే మీరు చేసే ఛాలెంజ్ అయినా మీరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఇలాంటి కామెంట్ అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటి కామెంట్ వస్తుందని. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇలానే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తూ, మా ఛానల్ 100Kకి దగ్గరలో ఉంది, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మనం అందరం 100K ఫ్యామిలీ అయిపోతాం అప్పుడు కదా. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.